Okay. So now the project is about building a BMI calculator. బట్ మీరు ఆల్రెడీ BMI క్యాలిక్యులేటర్ చేశారు. నా ముందు వీడియోస్ గనక మీరు చూస్తే. బట్ ఇట్ జస్ట్ మన బాడీ మాస్ ఇండెక్స్ ఎంతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది అంతే. కానీ దిస్ BMI ఇండికేటర్ ఈజ్ మోర్ అడ్వాన్స్డ్ అనమాట. ఈ BMI క్యాలిక్యులేటర్ ఏంటి అంటే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్. అడ్వాన్స్డ్ అంటే ఎలాగా అంటే చూడండి. ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ BMI. మీరు బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మీరు మీ పర్టిక్యులర్ పర్సన్ యొక్క వెయిట్, హైట్ తీసుకొని బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దిస్ ఈస్ ది ఫార్ములా ఫర్ బాడీ మాస్ ఇండెక్స్. తెలుసు కదా మీకు? వెయిట్ ఇన్ కేజెస్ డివైడెడ్ బై హైట్ స్క్వేర్. బట్ బీ కాషియస్ బికాస్ హైట్ విల్ బీ ఇన్ మీటర్స్. హైట్ అనేది మీటర్స్‌లో ఉండాలి. మనం ఫీట్‌లో తీసుకొని చేసేస్తే BMI అవ్వదు. హైట్ అనేది ఎప్పుడూ కూడా మీటర్స్‌లోనే ఉండాలి. ఓకే. ఈ BMI క్యాలిక్యులేట్ చేసిన తరువాత వన్స్ యూ ఫినిష్ క్యాలిక్యులేటింగ్ ది BMI ఇండెక్స్ ఫర్ యువర్ స్పెసిఫైడ్ వెయిట్ అండ్ హైట్. BMI ఇండెక్స్ ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేసేస్తారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత నంబర్ వస్తది కదా! 19 గాని, 20 గాని, 18 గాని ఫర్ ఎగ్జాంపుల్. సో నౌ కంప్యూటర్ హాస్ టు జడ్జ్ అనమాట. అంటే మీ BMIని తీసుకొని కంప్యూటర్ మీరు అండర్ వెయిట్‌గా ఉన్నారా? నార్మల్‌గా ఉన్నారా? ఓవర్ వెయిట్‌గా ఉన్నారా? ఒబీస్‌గా ఉన్నారా? కంప్యూటర్ చెప్పాలి. సో, ఫస్ట్ యూ హావ్ టు కాలిక్యులేట్ ది BMI ఇండెక్స్. BMI ఇండెక్స్ కాలిక్యులేట్ చేసేస్తారు. మీకొచ్చిన BMI ఇండెక్స్ ఒకవేళ 18.4 కన్నా తక్కువ ఉంటే 18.4 కన్నా తక్కువ ఆర్ 18.4 ఉన్నా పర్లేదు. మీ మీకొచ్చిన BMI మీకొచ్చిన బాడీ మాస్ ఇండెక్స్ మీ యొక్క బాడీ మాస్ ఇండెక్స్ 18.4 లేదా 18.4 కన్నా తక్కువ ఉంటే నాకేం ప్రింట్ అవ్వాలంటే యూ ఆర్ అండర్ వెయిట్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే. ఒకవేళ మీ బాడీ మాస్ ఇండెక్స్ 18.5 నుంచి 24.9 మధ్యలో ఉందనుకోండి. అప్పుడు నాకేం ప్రింట్ అవ్వాలంటే నార్మల్ అని ప్రింట్ అవ్వాలి. యువర్ BMI ఈజ్ నార్మల్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ మన బాడీ మాస్ ఇండెక్స్ 25 నుంచి 39.9 మధ్యలో ఉంటే అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలంటే యూ ఆర్ ఓవర్ వెయిట్ అని ప్రింట్ అవ్వాలి. లేదు ఇంకా మన బాడీ మాస్ ఇండెక్స్ 40 కన్నా ఎక్కువ అనుకోండి. అంటే ఈ పై మూడిట్లో మనది లేదు. అంటే మన బాడీ మాస్ ఇండెక్స్ 18.4 కన్నా తక్కువ కాదు. 18.5 నుంచి 24.9 లోపు కూడా కాదు. పోనీ 25 నుంచి 39.9 లోపు కూడా కాదు. అంటే ఈ 3 కండిషన్‌లు కానప్పుడు డైరెక్ట్‌గా ఏం ప్రింట్ అవ్వాలంటే యూ యూ ఆర్ ఒబీస్ అని ప్రింట్ అవ్వాలి. సో, నేను కావాల్సిన డేటా అయితే మీ అందరికి ఇచ్చేసాను. మీకు రిఫరెన్స్‌కి కావాలంటే ఐ విల్ పుట్ అప్ దిస్ లింక్ ఇన్ ది చాట్, ఇన్ ది కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్ కింద. సో, ప్లీజ్ గో త్రూ దిస్. ఒకసారి దీంట్లో చూసి మీరు పైథాన్‌లో ప్రోగ్రామ్ రాసుకోండి. ఓకే. ఈ ఈ ప్రాజెక్ట్ చేయాలంటే మన దగ్గర ఏముండాలి? వెయిట్ ఉండాలి అండ్ హైట్ ఉండాలి. సో, నేను ఫస్ట్ వెయిట్ అనే దాన్ని ఇన్‌పుట్ తీసుకున్నాను. ఏమన్నాను? ప్లీజ్ ఎంటర్ యువర్ వెయిట్ అని చెప్పి అడిగాను. ఇక్కడ చూసారా? ప్లీజ్ ఎంటర్ యువర్ వెయిట్ అని అడిగాను. సో, ఎవడో ఒకడు వెయిట్ ఇస్తాడు. దాన్ని నేను ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ వెయిట్ అనే వేరియబుల్‌లో. తర్వాత ఒకడు మళ్ళీ వాడినే ప్లీజ్ ఎంటర్ యువర్ హైట్ ఇన్ ఫీట్ అని అన్నాను. సో, ఫీట్‌లో మీ హైట్‌ని ఎంటర్ చేయండి. అంటే 5.5 ఫీట్, 5.6 ఫీట్ అలా ఉంటది. మీరిప్పుడు గమనిస్తే నేను 5.5 అన్నాను. 5.6 అన్నాను. అంటే ఏంటది? పైథాన్‌లో ఫ్లోట్ అన్నమాట. సో, దీన్ని మనం దేని కింద మారుద్దాం? ఫ్లోట్ కింద మారుద్దాం. ఓకే. మన దగ్గర వెయిట్ వచ్చింది. మన దగ్గర హైట్ వచ్చింది. కాకపోతే మన హైట్ ఫీట్‌లో ఉంది. మనం దాన్ని దేంట్లోకి మార్చాలి? మీటర్స్‌లోకి మార్చాలి. సో, ఇప్పుడు మనం ఒకసారి మీటర్స్ టు ఫీట్ అనేది చూద్దాం. సారీ ఫీట్ టు మీటర్స్. ఫీట్ టు మీటర్స్ కన్వర్షన్ చూద్దాం.
సో 1 ఫుట్ ఈక్వల్ టు 0.3048 మీటర్స్. అంటే 5.5 ఫీట్ ఎంత అవుతుంది చెప్పండి? 1 ఫీట్ 0.304 మీటర్స్. నేను ఒకవేళ 5 ఫీట్ అన్నానంటే ఏంటి? ఇక్కడ ఇంటూ 5, ఇక్కడ కూడా ఇంటూ 5. ఓకే. అర్థమైంది కదా! సో, ఇప్పుడు నేను ఈ హైట్ అనే దాన్ని ఫీట్‌లో ఉన్న హైట్ నేనేం చేయాలి? మీటర్స్‌లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? ఈ హైట్‌ని 0.304తో మల్టిప్లై చేయాలి. అదే కదా ఇక్కడ చూసాం మనం. అదే కదా ఇక్కడ చూసాం. 1 ఫుట్ ఈక్వల్ టు 0.304 మీటర్స్. సో, ఇక్కడ కూడా మన హైట్‌ని 0.304తో మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేసిన దాన్ని నేనేం చేస్తానంటే ఇంకో వేరియబుల్‌లో పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ హైట్ అని. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడున్న హైట్ ఫీట్‌లో ఉంది. ఫీట్‌లో ఉండడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 5.5 ఫీట్ లేదా 6 ఫీట్ లేదా 6.1 ఫీట్. సో, నార్మల్‌గా మనల్ని ఎవరైనా హైట్ అడిగితే ఫీట్‌లోనే చెప్తాం. కాబట్టి ఇక్కడ ఫీట్‌లో ఇన్‌పుట్ తీసుకొని ఆహ్, ఆ నంబర్ ఏదైతే ఉందో దాన్ని హైట్ అనే వేరియబుల్‌లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ హైట్ అనే వాల్యూని మీటర్స్‌లోకి మార్చాలి. సో, ఫీట్‌లో ఉన్న నంబర్‌ని మీటర్స్‌లోకి మార్చాలంటే ఏం చేయాలి? 0.304తో మల్టిప్లై చేయాలి. సో, మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేసిన తర్వాత ఏదో ఒక నంబర్ వస్తది కదా! మల్టిప్లై చేసిన తర్వాత ఏదో ఒక నంబర్ వస్తది కదా! ఆ నంబర్ నేను ఈ వేరియబుల్‌లో పెట్టుకున్నాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ వేరియబుల్‌లో హైట్ ఫీట్‌లో ఉంది. ఈ వేరియబుల్‌లో హైట్ మీటర్స్‌లో ఉంది. మనకి బిఎంఐ కాలిక్యులేట్ చేయాలి అంటే హైట్ మీటర్స్‌లో మాత్రమే ఉండాలి. ఓకే. ఇప్పుడు బిఎంఐ కాలిక్యులేట్ చేద్దాం. ఎలాగా? బిఎంఐ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? వెయిట్ డివైడెడ్ బై హైట్ మీటర్స్‌లో అంటే ఏ వేరియబుల్‌లో ఉంది? న్యూ హైట్. ఓకే. కింద డినామినేటర్ మనం స్క్వేర్ చేయాలి. పైథాన్‌లో స్క్వేర్ ఎలా చేస్తాం? 2 స్టార్‌లు పెట్టి 2. సారీ. సో, వెయిట్ బై హైట్‌ని స్క్వేర్ చేశాను. ఓకే. ఇక్కడ హైట్ అంటే ఏంటి? న్యూ హైట్‌లో ఏముంది? మన ఏదైతే ఈ హైట్ ఉందో, అది మనం 0.304తో మల్టిప్లై చేస్తే మీటర్స్‌లోకి మారింది. ఆ మీటర్స్‌లో ఉన్న హైట్‌ని ఈ వేరియబుల్‌లో పెట్టుకున్నాం. ఓకే. సో, నేనిప్పుడు ఒకసారి రన్ చేస్తాను దీన్ని. ప్లీజ్ ఎంటర్ యూర్ వెయిట్ అన్నది నేను ఫర్ ఎగ్జాంపుల్ 60 అన్నాను. ప్లీజ్ ఎంటర్ యూర్ హైట్ అన్నది 5.5 అన్నాను. ఓకే. బిఎంఐ కాలిక్యులేట్ అయింది. కానీ బిఎంఐ నాకు అవుట్‌పుట్‌లో ఏమి రాలేదు. ఎందుకో చెప్పండి? నాకు బిఎంఐ అవుట్‌పుట్‌లో ఏమి రాలేదు. ఎందుకు? ఎందుకంటే బిఎంఐ అనే వేరియబుల్‌లో అయితే మన బాడీ మాస్ ఇండెక్స్ ఉంది. కానీ దాన్ని నేను ఎక్కడా కూడా ప్రింట్ చేయలేదు కదా! సో, ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ బిఎంఐ. సో, ఒకసారి నేను మళ్ళీ రన్ చేస్తున్నాను చూడండి. ప్లీజ్ ఎంటర్ యూర్ వెయిట్ అన్నది నేను 45 అన్నాను. ప్లీజ్ ఎంటర్ యూర్ హైట్ అన్నది 5.5 అన్నాను. సో, నా బిఎంఐ 16.09 అన్నమాట. ఓకే. బిఎంఐ వచ్చింది. మనం ఇది ఆల్రెడీ చేసేసిన ప్రాజెక్టే. కాకపోతే దీనికి ఎక్స్‌టెన్షన్. ఈ మొత్తం ఇక్కడున్న కోడ్ అంతా మనం ముందు ప్రాజెక్ట్‌లోనే రాసేసాం. బిఎంఐ ఇండికేటర్ కాలిక్యులేటర్ అనే ఒక ప్రాజెక్ట్‌లో రాసేసాం ఆల్రెడీ. దీనికి మనం ఎక్స్‌టెన్షన్ ఇవ్వాలి. ఏంటా ఎక్స్‌టెన్షను? ఇప్పుడు బిఎంఐ అని చెప్పి ఏదో నంబర్ వచ్చింది. ఈ నంబర్ ఎవడికి అర్థమవుద్ది అసల? 16.0 అన్నాడు. 17.0 అంటాడు. ఏంటి దాని అర్థం? ఏమన్నా అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటున్నాం. అసలు బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఏంటి? ఏం చెప్పడానికి ఉపయోగపడుతుంది? అవన్నీ ఎవరికీ తెలీదు గదా! సో, అలా తెలీదు కాబట్టే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఎవరిదైనా బిఎంఐ వస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మన కోడ్ ప్లీజ్ ఎంటర్ యూర్ వెయిట్ అని అడిగింది. ఆడు వెయిట్ ఇచ్చాడు. తర్వాత హైట్ అడుగుద్ది. హైట్ ఇస్తాడు. సో, ఆ 2 తీసుకొని రకరకాల ప్రాసెస్‌లు చేసి బిఎంఐ అనేది కాలిక్యులేట్ చేసేసింది. ఇప్పుడేమవ్వాలి అంటే, ఇప్పుడేమవ్వాలంటే మీ బిఎంఐని బట్టి, మీ బాడీ మాస్ ఇండెక్స్‌ని బట్టి ఇంగో ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు అండర్ వెయిట్‌గా ఉన్నారా? నార్మల్ వెయిట్ ఉన్నారా? ఓవర్ వెయిట్ ఉన్నారా? లేదా మరీ ఒబీస్‌గా ఉన్నారా? అనేది మనం చెప్పాలన్నమాట. మనకి ఈ నంబరొచ్చింది ప్రస్తుతానికి. ఏదో ఒక నంబరొచ్చింది ప్రస్తుతానికి.
కానీ ఆ నంబర్ బట్టి మనం ఈ 4 మనం ఏ కేటగిరీలో ఉన్నాము అనేది చెప్పాలన్నమాట. సో, ఇప్పుడు అదెలా చెప్పాలి ఇక్కడ చూడండి కండిషన్. ఒకవేళ మన బాడీ మాస్ ఇండెక్స్ 18.5 కన్నా తక్కువ ఉంటే, మనం అండర్ వెయిట్ అని అర్థం. ఓకే. ఒకవేళ మన బాడీ మాస్ ఇండెక్స్ 18.5 నుంచి 24.9 మధ్యలో ఉంటే, మనం నార్మల్ వెయిట్ అని అర్థం. ఒకవేళ మన బాడీ మాస్ ఇండెక్స్ 25 నుంచి 29.9 లోపల ఉంటే, మనం ఓవర్ వెయిట్ అని అర్థం. ఒకవేళ 30 కన్నా ఎక్కువ ఉంటే మనం ఏం చేయాలో మనం ఒబీస్ అనమాట. అంటే మన వెయిట్ మరీ పెరిగిపోయి మరీ ఒబీస్‌గా ఉన్నాం అని అర్థం. సో, ఇక్కడ అండర్ వెయిట్ అంటే ఏంటి? నువ్వు తినాలిరా బాబు! నువ్వు నీ హైట్‌కి తగ్గట్టు వెయిట్ లేవు అని అర్థం. నార్మల్ వెయిట్ అంటే ఏంటి? ఓకే. నువ్వు బానే ఉన్నావు. నార్మల్‌గానే ఉన్నావు. నువ్వేమి తినక్కర్లేదు. ఇలాగే మెయింటైన్ చెయ్యి అని అర్థం. ఓవర్ వెయిట్ అంటే ఏంటి? నువ్వు నీ హైట్‌కి కొంచెం వెయిట్ ఎక్కువున్నావు. దానికి నువ్వేం చేయాలి? బాడీ ఏమైనా తగ్గించడం, డైటింగ్ చేయడం అలాంటివి చెయ్యాలి. ఒబేసిటీ అంటే ఏంటి? ఇంక బాగా బీభత్సం అనమాట ఇది. బాగా బరువెక్కువున్నావు. నువ్వు తగ్గాలిరా బాబు! లేపోతే నీ హార్ట్‌కి వాటికి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పడం. ఇప్పుడు ఇక్కడ తను అండర్ వెయిటా? నార్మల్ వెయిటా? ఓవర్ వెయిటా? ఒబీసా? అనేది చెప్పాలి. సో, మన దగ్గర కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ ఏంటి? మన బిఎంఐ 18.5 కన్నా తక్కువుంటే అండర్ వెయిట్. సో, ఒకసారి దానికి కండిషన్ రాద్దాం. ఇక్కడ నేను ఇఫ్, ఇఫ్ బిఎంఐ మన బిఎంఐ దేంట్లో స్టోర్ అయింది? ఈ వేరియబుల్‌లోనేగా స్టోర్ అయింది. బిఎంఐ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ లెస్ థాన్ ఈక్వల్ టు 18 పాయింట్ ఎంత? 18.5 లెస్ థాన్ ఈక్వల్ టు 18.5. సో, మన బిఎంఐ అనేది 18.5 కన్నా తక్కువ లేదా 18.5కి ఈక్వల్ ఉంటే ఏం ప్రింట్ అవ్వాలి? ఏంటి మనం 18.5 కన్నా తక్కువ ఉంటే అండర్ వెయిట్. సో, ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలంటే ప్రింట్ యూ ఆర్ అండర్ వెయిట్. ఓకే. బిఎంఐ అనేది 18.5 కన్నా తక్కువ ఉంటే ఏం చేయాలో చెప్పేసాం. నెక్స్ట్ దానికొద్దాం. సో, ఇప్పుడు మళ్ళీ ఎలిఫ్ బిఎంఐ ఇక్కడ చూడండి. నాకు 18.5 నుంచి 24.9 దాకా అని చెప్పన్నాను. దాని అర్థం ఏంటి? ఒకవేళ మన బాడీ మాస్ ఇండెక్స్ 18.5 కన్నా ఎక్కువ అండ్ 24.9 కన్నా తక్కువ ఉండడమే కదా! ఇప్పుడు 18.5కి 24.9కి మధ్యలో అంటే దాని అర్థం ఏంటి? 18.5 కన్నా ఎక్కువ, 24.9 కన్నా తక్కువ. సో, ఇక్కడ కండిషన్ ఏం రాస్తాను? ఇఫ్ బిఎంఐ గ్రేటర్ థాన్ 18.5 అండ్ బిఎంఐ లెస్ థాన్ 24.9 లెస్ థాన్ ఈక్వల్ టు. సో, మన బిఎంఐ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ 18.5 కన్నా ఎక్కువ మరియు అండ్ 24.9 కన్నా తక్కువ ఉన్నా కూడా ఏం చెయ్యాలి? ప్రింట్ యూ ఆర్ నార్మల్. సో, మీరు నార్మల్ వెయిటే ఉన్నారు అని ప్రింట్ అవుద్దనమాట. ఓకే. ఇంకా దీంతో కండిషన్‌లయిపోయాయా? ఇంకా 2 కండిషన్‌లున్నాయి. ఏంటవి? 25 నుంచి 29.9 మధ్యలో ఉంటే మన బిఎంఐ ఏం ప్రింట్ అవ్వాలి? ఓవర్ వెయిట్ అని ప్రింట్ అవ్వాలి. సో, ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడికొచ్చి ఈ ఎలిఫ్ నుంచి బయటకొచ్చి ఎలిఫ్ బిఎంఐ గ్రేటర్ థాన్ ఎంత? 24.9 అంటే మన బాడీ మాస్ ఇండెక్స్‌లో ఉన్న నంబర్ బాడీ మాస్ ఇండెక్స్ అనే వేరియబుల్‌లో ఉన్న నంబర్ 24.9 కన్నా ఎక్కువ అండ్ బిఎంఐ లెస్ థాన్ ఈక్వల్ టు 29.9. సో, మన బాడీ మాస్ ఇండెక్స్ 24.9 కన్నా ఎక్కువ అండ్ 29.9 కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? ప్రింట్ ఓవర్ వెయిట్. సో, ఓవర్ వెయిట్ అని ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే. ఓకే. ఇప్పుడు 3 కండిషన్‌లు చెక్ చేసేసాం. ఈ మూడిట్లో ఏది కాకపోతే అంటే మీ బాడీ మాస్ ఇండెక్స్ 18.5 కన్నా తక్కువ కాదు. పోనీ 18.5 నుంచి 24.9 మధ్యలో ఉందా అంటే అది లేదు.
పోనీ 24.9 నుంచి 29.9 మధ్యలో ఉందా అంటే అది లేదు. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఏం రాసుకోవచ్చు? ఎల్స్ అంటే పైన కండిషన్‌లు ఏవి సాటిస్ఫై అవ్వకపోతే. నార్మల్‌గా అయితే బిఎంఐ ఒబీస్ అని ఎప్పుడు చెప్తుందంటే 30 కన్నా ఎక్కువ ఉంటే మన బిఎంఐ. ఇక్కడ చూడండి. ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇక్కడ లెస్ థాన్ ఈక్వల్ టు 18.5 రాసాను. సో, 18.5 కన్నా తక్కువ నంబర్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడేం రాసాను 18.5 నుంచి 24.9 దాకా అని రాసాను. సో, ఈ రెండిటి మధ్య ఉన్న నంబర్‌లన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి 24.9 నుంచి 29.9 దాకా అని రాసాను. సో, ఈ మధ్యలో ఉన్న నంబర్‌లన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఎల్స్ అంటే ఏంటి? ఈ 3 నంబర్లు కానట్టే కదా! 18.5 కన్నా తక్కువ గాదు, 29.9 కన్నా ఎక్కువ గాదు అంటే ఐ మీన్ 29.9 దాకా కూడా లేదు అంటే దాని అర్థం ఏంటి? ఎల్స్. అంటే మనం ఇక్కడ కావాలంటే మళ్ళీ ఎలిఫ్ రాసుకోవచ్చు. ఎలిఫ్ అని రాసి బిఎంఐ గ్రేటర్ థాన్ 30 అలా కూడా రాసుకోవచ్చు. కానీ నేనేం జేస్తానంటే ఇంక పైన ఏవి కండిషన్‌లు కాకపోతే డైరెక్ట్‌గా ఎల్స్ ప్రింట్ యూ ఆర్ ఒబీస్. సో, ఈ కోడ్ మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, ఒక్కసారి నేను దీన్ని రన్ చేసి చూస్తాను. ఏం ఔట్‌పుట్ వస్తదో చూడండి. ఓకే. ప్లీజ్ ఎంటర్ యూర్ వెయిట్ అన్నది నేను ఫర్ ఎగ్జాంపుల్ 89 ఇస్తున్నాను. ప్లీజ్ ఎంటర్ యూర్ హైట్ ఇన్ ఫీట్ అన్నది నేను 6.1 ఇస్తున్నాను. సో, నాకేమొచ్చింది ఔట్‌పుట్ ఓవర్ వెయిట్. అంటే నువ్వు ఓవర్ వెయిట్‌గా ఉన్నావు, తగ్గాలి అని అర్థం అన్నమాట. సో, మీ అందరికీ సొల్యూషన్ అర్థమైందని అనుకుంటున్నాను. మీ సొల్యూషన్ కూడా దీనికి మ్యాచ్ అయ్యుంటే వెరీ గుడ్. ఒకవేళ ఎవరైనా కొంచెం డౌట్ ఉండి ఎవరైనా ఏమైనా చేయలేకపోయున్నా కూడా పర్లేదు. ఏం పర్లేదు. ఇది అంత బేసిక్ ప్రాబ్లమే. మీరు ముందు ముందు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు కూడా కోడ్ అలవాటవుతూ ఉంటుందన్నమాట. సో, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఓకే.